ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తాజ్మహల్ గురించి. తాజ్మహల్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అద్భుతమైన ప్రేమకథ, అవునా? కానీ ఈరోజు మనం ఆ ప్రేమకథకు మించి దీని వెనుకున్న మైండ్ బ్లోయింగ్ ఇంజనీరింగ్ అద్భుతాలు, అలాగే ఆ కాలంలోనే వాళ్లు చేసిన గ్లోబల్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఈరోజు ఏమేం చూడబోతున్నామో ఓసారి గమనిద్దాం. ప్రేమకు అత్యున్నత చిహ్నమైన తాజ్మహల్ వెనుక ఆ కాలంలోనే ప్రపంచ సంపద ఎలా సేకరించారు, వాళ్ల మొఘల్ ఇంజనీరింగ్ అద్భుతాలు ఎలా ఉండేవి, ఇంకా అందులో దాగి ఉన్న రహస్యాలేంటి, అలాగే నేటి కాలంలో తాజ్మహల్ పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఈ 5 అంశాల ద్వారా ఈ కట్టడానికి సంబంధించిన ఒక్కో పొరను విప్పుకుంటూ వెళ్దాం. సరే, ముందుగా మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే ప్రేమకు అత్యున్నత చిహ్నం. ఈ కట్టడం వెనుక ఉన్న ఎమోషన్ను ముందుగా అర్థం చేసుకుందాం. 65 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుండి అక్షరాలా ఇన్ని లక్షల మంది సందర్శకులు తాజ్మహల్ను చూడటానికి వస్తుంటారు. భారతదేశంలోనే అత్యధికంగా సందర్శించే కట్టడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా అత్యంత ఆదరణ పొందిన కట్టడాల్లో ఇది 8వ స్థానంలో ఉంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు దీనికున్న క్రేజేంటో. ఇంతటి అందమైన కళాఖండం వెనక ఎంతో విషాదకరమైన ఒక కథ ఉంది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్, అంటే ఆమె అసలు పేరు అర్జుమంద్ బానుబేగం, ఆమె జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. ఆవిడ తన 38వ ఏట 14వ బిడ్డకు జన్మనిస్తూ కన్నుమూశారు. ఆ వార్త విన్న చక్రవర్తి తట్టుకోలేకపోయారు. ఆ అంతులేని దుఃఖం నుండే ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అద్భుత కట్టడం ప్రాణం పూసుకుంది. ఇక రాయల్ గేట్ దగ్గరకొచ్చేసరికి ఒక అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూజన్ మనకు కనిపిస్తుంది. అంటే మనం ఆ గేట్ గుండా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్న కొద్దీ ఆశ్చర్యంగా తాజ్మహల్ మనకు దూరంగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఆనాటి వాస్తుశిల్పుల టాలెంట్ అలాంటిది మరి. ఇంకో విషయమేంటంటే ఈ గేట్ పైన ఒక 22 చిన్న గుమ్మటాలుంటాయి. ఆ సంఖ్య ఎందుకు పెట్టారంటే అది తాజ్మహల్ నిర్మాణానికి పట్టిన ఆ 22 సంవత్సరాలకు ప్రతీకనమాట. ఓకే, ఇక మనం 2వ విభాగానికి వెళదాం. అదే ప్రపంచ సంపద సేకరణ. ఇక్కడ మనం రొమాన్స్, భావోద్వేగాల నుండి కాస్త బయటపడి దీని వెనుక ఉన్న అసలైన ఆర్థిక మరియు రవాణా లెక్కలు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 53 బిలియన్ రూపాయలు. అంటే మన ఇప్పటి లెక్కల ప్రకారం సుమారు 5,300 కోట్లు. 1631వ సంవత్సరంలోనే ఈ అద్భుతాన్ని సృష్టించడానికి ఏ రేంజ్లో పెట్టుబడి పెట్టారో మనకర్థమవుతుంది గదా. అప్పట్లోనే ఒక గ్లోబల్ సప్లై చైన్ ఎలా పనిచేసిందో తెలుసుకుంటే మతిపోతుంది. రాజస్థాన్లోని మక్రాణా నుండి ఆ అద్భుతమైన తెల్ల పాలరాయి, ఫతేపూర్ సిక్రీ నుండి ఎర్ర ఇసుకరాయి తెప్పించారు. అక్కడితో ఆగలేదండోయ్. చైనా నుండి జేడ్ మరియు క్రిస్టల్, ఆఫ్ఘనిస్తాన్ నుండి లాపిస్ లాజులీ, అలాగే శ్రీలంక నుండి నీలమణి, ఇలా ప్రపంచం నలుమూలల నుండి ఏకంగా 28 రకాల విలువైన రాళ్లను తీసుకొచ్చారు. అవన్నీ ఆగ్రాకు చేర్చడానికి ఒక 1000కి పనిగా ఏనుగులను ఉపయోగించారట. ఒకసారి ఊహించుకోండి ఆ దృశ్యం. అద్భుతాలేమీ గాలిలోంచి ఊడిపడవు కదా. దీని వెనక ఎంతో మానవ శ్రమ దాగి ఉంది. ప్రధాన వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లాహోరీ ఆధ్వర్యంలో అక్షరాలా 20,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. పీట్రా డ్యూరా అనే ఇటాలియన్ చెక్కడాల టెక్నిక్ని వాడారు. అలాగే ఇరాన్ నిపుణుడు అబ్దుల్ హక్ చేతిలో ఆ అద్భుతమైన కాలిగ్రఫీ రూపుదిద్దుకుంది. అత్యంత కఠినమైన రాళ్లపై వాళ్లు చేత్తో ఆ అక్షరాలను చెక్కే సమయంలో కార్మికుల వేళ్లు అరిగిపోయి రక్తం కారేదట. వాళ్ల చెమట, రక్తమే నేటి తాజ్మహల్. రైట్, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చేశాం. అదే మొఘల్ ఇంజనీరింగ్ అద్భుతాలు. మొఘలుల లెక్కలు, వాస్తుజ్ఞానం ఏ స్థాయిలో ఉండేవో ఇక్కడ చూద్దాం. తాజ్ ఆవరణలో ఉన్న ఒక బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ గురించి చెప్పుకోవాలి. అక్కడ మొత్తం 16 గార్డెన్స్ ఉంటాయి, అలాగే 53 ఫౌంటైన్లుంటాయి. ఇప్పుడు ఈ 16, 53 పక్కపక్కన పెడితే 1653 అవుతుంది.
కరెక్ట్గా ఇదే సంవత్సరం తాజ్మహల్ నిర్మాణం పూర్తయింది. దీన్ని అనుకోకుండా జరిగిందందామా, లేక వాళ్ళ అద్భుతమైన గణిత మేధస్సుకు నిదర్శనం అందామా? ఏదేమైనా భలే ఉంది కదా. ఇక తాజ్మహల్ చుట్టూ ఉండే ఆ 4 మినార్లను ఎప్పుడైనా గమనించారా? అవి స్కేల్ పెట్టి గీసినట్టు నిటారుగా ఉండవు. కావాలనే కొద్దిగా బయటవైపుకి వంగేలా నిర్మించారు. ఎందుకంటే పొరపాటున భూకంపంలాంటివి వస్తే ఆ స్తంభాలు లోపల ఉన్న ప్రధాన కట్టడం మీద పడకుండా బయటవైపుకి పడిపోవాలనే ఉద్దేశ్యంతో డిజైన్ చేసిన అద్భుతమైన ఫెయిల్ సేఫ్ మెకానిజం ఇది. అసలు ఇంత బరువైన కట్టడానికి పునాది ఎలా వేశారో వింటే ఆశ్చర్యపోతారు. ముందుగా నిర్మాణ స్థలం చుట్టూ లోతైన బావులు తవ్వారు. వాటిలో ఇటుకలు, రాళ్లతో పాటు మహోగని, ఎబోనీ లాంటి బరువైన చెక్కలను పొరలు పొరలుగా వేశారు. ఇక్కడ అసలు సీక్రెటేంటంటే ఆ చెక్కలకు ఒక ప్రత్యేకత ఉంది. నీటి తడి తగిలే కొద్దీ అవి కుళ్ళిపోవు సరికదా, మరింత గట్టిపడతాయి. అందుకే పక్కనే ఉన్న యమునా నది నీటి తేమతో దశాబ్దాలుగా ఆ పునాది రాయిలా నిలబడింది. సరే, మనం 4వ విభాగానికి వచ్చేశాం. దాగి ఉన్న రహస్యాలు. ఇప్పుడు వరకు మనం హిస్టరీ, ఇంజనీరింగ్ చూసాం గదా. ఇప్పుడు తాజ్మహల్ చుట్టూ అల్లుకున్న కొన్ని ఆసక్తికరమైన కథలు, పుకార్ల గురించి మాట్లాడుకుందాం. ఈ పుకారు మీలో చాలామంది వినే ఉంటారు. తాజ్మహల్ కట్టిన కార్మికుల చేతులను షాజహాన్ నరికించాడని ఒక కథ బాగా పాపులర్. కానీ హిస్టరీ ప్రకారం దానికి ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. అసలు వాస్తవమేంటంటే భవిష్యత్తులో ఇలాంటి కట్టడం ఇంకెక్కడా నిర్మించకూడదని షాజహాన్ ఆ కార్మికులతో ఒక చట్టపరమైన ఒప్పందం రాయించుకొని దానికి బదులుగా వాళ్లకు జీవితకాలం సరిపడా జీతాలిచ్చారట. ఇదే ఎక్కువ నమ్మశక్యంగా ఉంది కదూ. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే నల్ల తాజ్మహల్. యమునా నదికి అవతలి వైపున ఉన్న మెహతాబ్ బాగ్ దగ్గర అచ్చం ఇలాంటిదే నల్ల పాలరాయితో మరో తాజ్మహల్ తనకోసం కట్టాలని షాజహాన్ అనుకున్నారట. కాని ఖజానా అంతా ఖాళీ అయిపోతుందని ఆయన కొడుకు ఔరంగజేబ్ ఆ నిర్మాణాన్ని ఆపేసి తండ్రిని తీసుకువెళ్లి ఆగ్రా కోటలో బంధించాడు. పాపం అక్కడ్నుండే షాజహాన్ రోజూ తాజ్మహల్ని చూస్తూ తన చివరి రోజులు గడిపారు. ఇకపోతే 1989లో పిఎన్ ఓక్ అనే రచయిత ఈ కట్టడం నిజానికి తేజోమహాలయ అనే ఒక శివాలయం అని వాదించారు. ఇది కూడా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కాని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల్లో దీనికి సపోర్ట్ చేసే ఆధారాలు ఏవీ లేవు. ఆ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలను అధికారికంగా కొట్టివేసింది. యుద్ధ సమయాల్లో మన ప్రభుత్వాలు చేసిన ఒక పని తెలిస్తే మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. తెల్లగా మెరిసిపోయే ఈ కట్టడం రాత్రిపూట శత్రువుల బాంబర్ విమానాలకు ఈజీగా టార్గెట్ అయిపోతుందని. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో, అలాగే 1965, 1971 యుద్ధాల సమయంలో దీని ప్రధాన గుమ్మటాన్ని వెదురు బొంగులు, కవచాలతో పూర్తిగా కప్పి ఉంచి మభ్యపెట్టారు. ఒక రకంగా ఆ వెదురు బొంగులే మన తాజ్కు కవచంలా మారాయనమాట. ఇక తాజ్మహల్ కింది భాగంలో ఎవ్వరికీ కనిపించని కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఈ కట్టడం కింద నేటికీ మూసియున్న 22 రహస్య గదులున్నాయి. అంతేకాదు, అక్కడ్నుండి నేరుగా ఆగ్రా కోటకు కనెక్ట్ అయ్యే ఒక రహస్య సొరంగం కూడా ఉందని చెబుతారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మనం పైన చూసే ముంతాజ్, షాజహాన్ సమాధులు కేవలం నమూనాలు మాత్రమే. వాళ్ల అసలు సమాధులు ఈ నేలమాళిగలోనే భద్రంగా దాగి ఉన్నాయి. చివరగా మన 5వ విభాగానికి వచ్చేద్దాం. నేటి తాజ్మహల్. ఇదంతా ఒకప్పటి ముచ్చట. మరి నేటి ఆధునిక కాలంలో తాజ్మహల్ పరిస్థితి ఏంటి, దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది చూద్దాం. ప్రస్తుత రోజుల్లో తాజ్మహల్ ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య వాయు కాలుష్యం. విపరీతమైన పొల్యూషన్ వల్ల ఆ స్వచ్ఛమైన తెల్లటి పాలరాయి కాస్త మెల్లగా పసుపు రంగులోకి మారిపోతోంది. దాన్ని శుభ్రం చేయడానికి అధికారులు కెమికల్స్ వాడకుండా సాంప్రదాయ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అదేంటంటే మన ముఖానికి ప్యాక్ వేసుకున్నట్లుగానే ముల్తానీ మట్టితో తాజ్మహల్కి కూడా ఒక మడ్ ప్యాక్ వేసి ఆ పాత మెరుపును తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 1631లో మొదలై 1653 నాటికి పూర్తయిన ఈ కట్టడానికి సంబంధించి 2010లో ఒక పెద్ద అలారం మోగింది. అదేంటంటే దశాబ్దాలుగా చెక్కుచెదరని ఈ అద్భుతమైన కట్టడం పునాదుల్లో చిన్నపాటి పగుళ్లు ఏర్పడుతున్నట్లు సర్వేలల్లో కనుగొన్నారు. నిజంగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే
ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ పునాదుల్లో ఉన్న కలప బలంగా ఉండాలంటే యమునా నది నీటి తేమ ఎంతో ముఖ్యం. కాని పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఆ నది రోజురోజుకూ ఎండిపోతోంది. మరి ఆ నీటిమట్టం ఇలాగే పడిపోతూ ఉంటే, దానికి కావలసిన తేమ దొరకకపోతే రాబోయే రోజుల్లో ఈ అద్భుతమైన రాతి కట్టడం భవిష్యత్తేంటి? ఈ ఆలోచన మీకే వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.